ఏంటి మధు నువ్వు అనేది? మా అమ్మ వాళ్ళు మన ఇంటి పైనే ఉంటున్నారా? అంతేకాదు వదినా, నన్ను చంపడానికి ఒక కిల్లర్ని కూడా తెచ్చారు. అమ్మ దుర్మార్గురాలా, కిరాయి కిల్లర్ని తెచ్చేదాకా వెళ్ళిందంటే నువ్వు ఇక్కడ ఉండడం ఏమాత్రం క్షేమంగా సిస్టర్. అదృష్టం బాగుండి తిరిగొచ్చాను కానీ లేదంటే నా శవం వచ్చేది. దానికి ఏమన్నా మెంట్లా? ఇంత దారుణంగా తయారైందేంటి? అది చెప్పబోతుంటే మాత్రం మిగతా వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు ఆపలేదా? ఆపాడు కాబట్టి అక్కడి నుంచి బయటపడ్డాను. ఎవరు ఆపారమ్మా? మీ బామ్మర్ది చేతు అన్నయ్య. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకి మొగుడు అనిపించుకున్నాడు, మగాడని నిరూపించుకున్నాడు. కాదు, అనసూయకి కొడుకు అనిపించుకున్నాడు. అతనెప్పటికీ మారడు అని నిరూపించుకున్నాడు. నిన్ను కాపాడిన తర్వాత కూడా వాణ్ణి నమ్మకపోతే ఎలా మధు? అతను మారినట్టు నటించి ఆ రౌడీ నుంచి కాపాడినట్టు నమ్మించాడు. నిన్ను నమ్మిస్తే అతనికి వచ్చే లాభం ఏంటి సిస్టర్? నా హత్య కేసు వాళ్ళ మెడకి చుట్టుకోకుండా ఉంటుంది. నా చావుకి వాళ్ళకి సంబంధం లేకుండా పోతుంది. వాళ్ళమ్మ శిక్ష నుంచి తప్పించుకుంటుంది. అదే వాళ్ళింట్లోనే నేను చచ్చుంటే వాళ్ళంతా అడ్డంగా ఇరుక్కుపోయి ఉండేవాళ్ళు. అందుకే ఆయన బాగా తెలివిగా నన్ను తప్పుదారి పట్టించారు. అవును సిస్టర్, వాళ్ళు ఇంతకు తెగించాక ఈ ఇంట్లో ఎందుకు? వాళ్ళ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదాం. లేదన్నయ్య, వాళ్ళకి మనం కింద పోర్షన్లో ఉన్నామన్న విషయం తెలిసే ఉంటుంది. కాబట్టి మన మీద ఒక కన్ను వేసి ఉంచుతారు. మనం బయటికి ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు గనక బయటికి వెళ్ళామా ఆ కిల్లర్ గాడితో ఖచ్చితంగా చంపించేస్తారు. ప్రమాదం పైనుందని తెలిసి వెళ్ళలేం, అలాగని ఇక్కడ ఉండలేం. మరి దీని పరిష్కారం ఏంటి మధు? చీకటి పడే వరకు ఇక్కడే ఉందాం. సమయం చూసి వాళ్ళ కంట పడకుండా బయటపడదాం. నేను చెప్పానా మీ తమ్ముడు ఫోన్ చేస్తాడని? ఈ ఇంట్లో ఉండొద్దు, పారిపోండి అని చెప్తాడు. వినండి. హలో మధు, ఎక్కడున్నావు? ఎందుకురా? ఇంటికి వచ్చి చంపడానికా? అక్క అక్క, నేను చెప్పేది కొంచెం వినక్క. నువ్వు ఇంకొక మాట మాట్లాడావు చంపేస్తా. అమ్మా, నన్ను చంపినా సరే, నా ప్రాణం అడ్డేసినా సరే, నేను మధుని కాపాడుకుంటా. ఒరేయ్, మీ దొంగ నాటకాలు నాకు తెలుసురా. పెట్రా ఫోన్, పెట్టు. అక్క అక్క, ప్లీజ్ అక్క, నేను చెప్పేది వినక్క, లేకపోతే మధు మనకి దక్క. బద్రి రంగా, వీడి ఫోన్ లాక్కొని వీడిని కొట్టండ్రా. అలాగేనమ్మా. రేయ్, మర్యాదగా ఫోన్ ఇవ్వరా. రేయ్, దగ్గరికి రాకురా. వచ్చావంటే అన్నయ్యని కూడా ఏంట్రా నువ్వు? అంతుందా నీకు? అంతుందా? అక్క అక్క, మీరందరూ పారిపోండి అక్క. ఆ కిల్లర్ గాడు పరమ దుర్మార్గుడు అక్క, అందరినీ చంపేస్తాడు అక్క. మీరందరూ పారిపోండి. అబ్బా, కిల్లరు నువ్వు వెళ్ళరా. నీకెవ్వరు అడ్డొచ్చినా మాధుని మాత్రం వదలొద్దు. వేసాయి. అర్థమైంది వదిన వాళ్ళ డ్రామా? డ్రామా అయితే పర్లేదు మధు, కానీ నీ అంచనా తారుమారై అది నిజమైతే ఆ కిల్లర్ గాడు మన ఇంటికి వస్తే రాణి, తాడో పేడో తేల్చుకుందాం. అబ్బో, మీరు బయలుదేరారు పెద్ద బాహుబలి అని. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చంపుంటాడు. వాడి చేతుల్లో మనం ఎంత? అమ్మ మధు, నాకెందుకో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిదనిపిస్తుందమ్మా. వద్దు దినా, ఎంత కష్టం వచ్చినా మనం ఇక్కడ ఉండడమే సేఫ్. కరెక్టే, కానీ ఆ రవడి ఏదో వస్తే వచ్చినా ఇక్కడ మనల్ని ఏం చేయలేడొద్దునా. నన్ను నమ్మండి. ఏంట్రా ఇంత భయపెట్టినా ఆ మధు ఇల్లు దాటి బయటికి రాలేదేంటి? అమ్మా, కొంపదీసి మందు నాటకం అని తెలిసిపోయి ఉంటుందంటావా? అదే అయ్యుంటుందిరా. లేదంటే తట్టా బుట్టా సర్దుకుని ఈ పాటికి బయట కూర్చుండేది. అయినా వాళ్ల కోసం ఎదురు చూసేదేంటి?
వెళ్ళి వేసేస్తా. ధర్మాయ్ చూడు, మధు నీ కాంపౌండ్ లో ఎక్కడ చంపినా ఆ కేసు మన పెక్కే చుట్టుకుంటుంది. చంపుతాం కానీ ఎక్కడ కాదు, వేరే ఎక్కడైనా. నాకు చిరాకొస్తోంది. దాన్ని చంపకపోతే నాకు మెంటల్ ఎక్కిపోయేలాగుంది. త్వరగా తేల్చండి. సరే వెళ్ళి వేసేయ్. థ్యాంక్ యూ. ఆగరా ఇట్రా. ఇదిగో లోపల నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ లోపల ఎవ్వరికి గాయాలవ్వకూడదు, రక్తం రాకూడదు. ఇదిగో అది అసలు మర్డర్ అన్నట్టే ఉండకూడదు. ఎవరు చూసినా అదొక ప్రమాదంలా ఉండాలి. ఆ ప్రమాదం వల్ల మధు చచ్చింది అనుకోవాలి. అర్థమైంది. నాకు వదిలేయండి. పద పద వెళ్ళి 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 వెళ్ళి. ఇదేంటమ్మా? అమ్మా, మధుని ఇంట్లో చంపకూడదు అనుకున్నాగా. అయ్యో, మర్డర్ అయితే వద్దు అనుకున్నాం గాని ప్రమాదం అయితే వద్దనుకోలేదుగా. కేసు మన మీదకి రాదురా. అలాంటప్పుడు ఎక్కడ చేస్తే మనకేంట్రా? అమ్మా, మధుని చంపడం కరెక్టే, కానీ దాంతో అక్క బావ ఉన్నారు. వాళ్ళు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే మన కురేస్తారు. అది అవసరమా? అయ్యో 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 అయ్యో, ఈ బుర్ర అంత ఆలోచించలేదురా. రే వెళ్ళి వాడిని ఆపరా. సరే నేను చూసుకుంటాను, నువ్వు పైకి వెళ్ళు. జాగ్రత్త. అదిగో ఆ రౌడీ గాడిది వచ్చేసింది. ఏయ్, నన్నే కొడతావే? నువ్వు అయిపోయావు. నువ్వు అయిపోతావు. నేనైపోవడం కాదురా, ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోతావు. సిస్టర్, మీరు లోపలికి వెళ్ళండి. మా అన్నయ్యని వదిలిని కొట్టి బతికి బయట పడదామనుకుంటున్నావా? నువ్వొచ్చింది నన్ను చంపడానికి కాదురా, నా చేతుల్లో నువ్వు చావడానికి. నిన్ను వద్దు మధు, వాడిని చంపద్దు. చంపితే నీ జీవితం నాశనం అయిపోతుంది మధు. మధు, నీ భవిష్యత్తు పాడైపోతుంది. నా మాట విను. అక్క, బావా. మధు మధు ఆగు. మధు మధు మీరెందుకు వచ్చారు? ముందు బయటికి వెళ్ళండి. నన్నే పడవబోతావే? అలా కొడేసావేంట్రా? వాడు మా అక్క బావరా. చూడాలి. పారిపోండి. సిస్టర్, పరిస్థితి చేయి దాటక ముందు వెళ్ళిపోదాం పదా. అవును మధు, లోపల పాప ఉంది. ఈ గొడవలో ఆ విషయం వాడికి తెలిసిందంటే చాలా ప్రమాదం అమ్మా. అది కాదు దినా, అమ్మ నా మాట విను. ఇంకేం మాట్లాడద్దు, పద నువ్వు. అది కాదు. అయ్యో పదమ్మా. వదలరా నీ ఏదో ఓవరాక్షన్ నువ్వు. బా, వాళ్ళు వెళ్ళిపోయారు కదరా. అది నన్ను కొట్టింది. దాన్ని ఇక్కడ చంపేస్తావా? నీ గో, వాళ్ళు పారిపోయారు. పద.
చెప్తూనే ఉన్నాను కదన్నయ్య, ఏం చేసైనా మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారని. ఏదైతే సిస్టర్, ఆ నరకం నుంచి బయటపడ్డాం. ఇక జీవితంలో వాళ్ళ కంటపడకూడదు. అవును మధు, ఈ పాపని వాళ్ళు ఎక్కడ చూస్తారో అని టెన్షన్తో చచ్చాను. భగవంతుడి దయ వల్ల ఆయన పాపని చూడలేదు, కానీ వాళ్ళు మనల్ని వదులుతారన్న నమ్మకం లేదు వదినా. వదలక ఏం చేస్తాడు? మళ్ళీ పట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఈ ఆటోని వెతికి పట్టుకున్న లోపు మన ఊరు దాటి వెళ్ళిపోదాం. బాబు, కొంచెం త్వరగా పోనీ. అదిగో అది ఆ ఆటోలోనే వెళ్తుంది. పద తొందరగా పద. గుద్దై 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 వెంటనే గుద్దై తొందరగా తొందరగా గుద్దై వెళ్ళు వెళ్ళు. అయ్యో తొందరగా వెళ్ళు 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 కమాన్. అయ్యో తొందరగా గుద్దు. పోనీ 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 గుద్దు. అన్నయ్య, బాబు ఆ సందులోకి వెళ్ళు. వాళ్ళెవరు మేడం? ఎవరో పనికి మాల వెదవులు ఏడిపించడానికి అలా చేస్తున్నారు. నువ్వు పోనీ బాబు. అమ్మో, మా అమ్మ దీవి వచ్చేస్తుంది. బాబు త్వరగా పోనీ, బాబు త్వరగా పోనీ. బాబు లిఫ్ట్ పోనీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తిప్పు తిప్పు. వెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళు. గుద్దై తొందరగా గుద్దు. ఒరే కిల్లరు, నీ మొహం మండ. త్వరగా పోనీ పోనీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గుద్దై గుద్దై. అయ్యో అన్నయ్య, బాబు రైట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తిప్పు తిప్పు తిప్పు. ఆటోలో నా కూతురు అల్లుడు ఉన్నారా? డైరెక్ట్ గా గుద్దద్దు. ఆటో ఆపి వాళ్ళని దించేసిన తర్వాత గుద్దేసాయి. అలాగే అలాగే. బాబు ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఆపండి. ఒరే ఎటు పోయిందిరా? ఆటో ఎక్కడ పోయింది? రే ఎటు వెళ్ళిందిరా? అన్నయ్య వదినా ఒకసారి దిగండి. ఎందుకు సిస్టర్? అయ్యో ప్లీజ్ దిగండి అన్నయ్య. ఎందుకు దింపా మధు? అమ్మ చూస్తే ఎంత ప్రమాదం తెలుసా? ఆమె చూస్తే నాకు మాత్రమే ప్రమాదం వదినా. ఇలా ముగ్గురం కలిసి వెళ్తే అందరికీ ప్రమాదం. అందుకని నిన్ను వదిలి వెళ్ళమంటావా? నో, చస్తే ముగ్గురం చేస్తాం, బతుకుదాం ముగ్గురం బతుకుదాం. అవునమ్మా, నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం అనుకుంటున్నావు? తప్పదు వదినా. జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే నాకు చావు తప్పేటట్టు లేదు. నన్ను చంపేదాకా అత్తయ్య గారు నిద్రపోయేటట్టు లేరు. అలాంటి భయంకర పరిస్థితుల నుంచి నేను బయటపడొచ్చు, లేదంటే పోవచ్చు. మధు, అవును వదినా, ముగ్గురం కలిసుంటే మనతో పాటు మన పిల్లలు కూడా ప్రమాదంలో చిక్కుకుంటారు. అదే మీరు నా నుంచి వెళ్ళిపోతే మన పిల్లలు క్షేమంగా ఉంటారు. అది కాదు మధు. ప్లీజ్ అన్నయ్య, నాకేమైనా పర్వాలేదు. నా బిడ్డ క్షేమంగా ఉండాలి, నిండు నూరేళ్ళు బతికాలి. అది నా కోరిక. ఆ
కోరిక నెరవేరాలంటే మీరు పాపని తీసుకొని వెళ్ళాలి. మేం చేయలేని పని నువ్వు చేస్తున్నావమ్మా. సరే, నిన్ను వదిలేయడం మాకిష్టం లేకపోయినా మీకు ప్రాణానికి ప్రాణమైన నీ పాపని మాకు వదులుతున్నావని వెళ్తున్నావు. జాగ్రత్త. ఏమండి, పాపని తీసుకోండి. జాగ్రత్త సిస్టర్. తిరిగొస్తే అదృష్టవంతురాల్ని, తిరిగి రాని లోకానికి వెళ్తే దురదృష్టవంతురాల్ని. మధు, నీకేం కాదమ్మా, తిరిగి వస్తావు. జాగ్రత్తమ్మా. యాండి, పదండి. ఇద్దరం ఒకవైపు వద్దుకోసు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అన్నయ్య, ఒక్క నిమిషం. పాప జాగ్రత్త అన్నయ్య. నువ్వు జాగ్రత్త అమ్మా. వస్తాను సిస్టర్. ఒరే కిల్లర్, అదిగో ఆటో. గుద్దేయ్, గుద్దేయ్. ఇందాక ఆపమన్నారు, వాళ్ళు దిగిన తర్వాత కొట్టమన్నారు. అయ్యో, అప్పుడు ఆటోలో నా కూతురు అల్లుడు ఉన్నారా? ఇప్పుడు లేరు. గుద్దేయ్, అలాగే. గుద్దేయ్, గుద్దేయ్, గుద్దేయ్. బాబు, ఆటో పోనివ్వకు. ఎందుకమ్మా? నేను చెప్పినప్పుడు పోని. గేర్ వేసి రెడీగా పెట్టుకో. అలాగే. వెళ్ళు, వెళ్ళు, గుద్దు, గుద్దు. పోని బాబు. దేవుడా, నొప్పి. ఏమైందమ్మా? దెబ్బ కొట్టిందిరా దొంగ మొహంది. ఏం చేసింది? ఇంకేముందిరా, చంపేస్తామని వెళితే మమ్మల్ని చావు దెబ్బ కొట్టి తప్పించుకుందిరా. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఈ వేధవ డ్రామాలు దాని దగ్గర పని చెయ్యవురా అని. వేసేద్దాంరా అన్నాను. విన్నావా, విన్నావా? ఇంట్లో వెయ్యొద్దు, వీధిలో వెయ్యొద్దు అన్నావు. అబ్బా, ఇప్పుడేమైంది? అది మన కంట్లో కారం కొట్టి ఊరు విడిచి పారిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా ఆపుతావురా? ఎలా ఆపుతావు? ఆపరా. ఆపడం కాదమ్మా, ఆ మధువే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఏంటంటే కామెడీనా? అది ఎటు వెళ్ళిందో తెలీదు, అది దొరుకుతుందో లేదో కూడా తెలీదు. అది నన్ను వెతుక్కుంటూ వచ్చేటట్టు చేస్తావా? సరిగ్గా అరగంటలో ఆ మధు నీ ముందు నుంచో పెట్టకపోతే నేను నీ కొడుకునే కాదు, సరేనా?
అంత పవర్ఫుల్ ఆయుధం ఏముందిరా? ఉందమ్మా. ఏంట్రా అది? పాప. అంటే పాప గురించి చెప్తావా? ఎస్. అయ్యో చెప్తే దానికి నిజం తెలిసిపోతుంది కదరా. అమ్మా, 6 గంటలు చచ్చిపోయేదానికి నిజం తెలిస్తే మాత్రం ఏమవుతుంది? కరెక్ట్ గా చెప్పావు నాన్న. అయితే దాన్ని ఆపే ప్లాన్ చూడు. సరేనమ్మా.